గురుభ్యో నమః. బుధగ్రహం డిసెంబర్ 29, 2025న ధనురాశిలో ప్రవేశించింది. దాని ఫలితాలు చూద్దాం. బుధగ్రహం డిసెంబర్ 29, 2025న ధనురాశిలో ప్రవేశించింది. ఇప్పుడు ఈ గ్రహం జనవరి 17, 2026 వరకు ఈ రాశిలోనే ఉంటుంది. ధనుసు రాశికి అధిపతి గురుడు. బుధ బుద్ధి మరియు గురుడు జ్ఞానానికి ప్రతీక. ఈ రాశిలో బుధగ్రహం ఉండడం వల్ల ప్రజల నిర్ణయ సామర్థ్యంలో మెరుగు ఉంటుంది. బుధగ్రహం నుండి శుభఫలితాలు పొందడం కోసం ప్రతి బుధవారం గణేశునికి ధూర్వను అర్పించండి మరియు ఓం బుం బుధాయ నమః మంత్రం జపించండి. మేషరాశి వారికి బుధగ్రహం 9వ భావంలో ఉన్నాడు. వీరికి ఈ సమయం చాలా ఆధ్యాత్మిక మరియు భౌతిక పురోగతి ఉంటుంది. దూర ప్రదేశాల ప్రయాణ యోగాలు ఉన్నాయి. ఇది మీ కెరీర్కు ఫలదాయకంగా ఉండవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. తండ్రి లేదా గురువుతో సంబంధాల మెరుగుదల ఉంటుంది మరియు అదృష్టం తోడుగా ఉంటుంది. వృషభ రాశి వారికి బుధగ్రహం 8లో ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయం అకస్మాత్తుగా ధన లాభం లేదా పితృ సంపత్తి నుండి లాభం కలగవచ్చు. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ మాటపై నియంత్రణ ఉంచుకోండి. రహస్య శత్రువు నుండి ఇబ్బంది ఎదుర్కోవచ్చు. మిథున రాశి వారికి బుధ 7వ భావంలో ఉంటుంది. వీరికి వైవాహ జీవితం మరియు వ్యాపార అవకాశాల లాభం ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు అవివాహితులైతే వివాహ ప్రతిపాదనలు లభించవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది మరియు ప్రజలు మీ ఆలోచనను ప్రశంసిస్తారు. కర్కాటక రాశి వారికి బుధగ్రహం 6వ భావంలో ఉంటుంది. వీరు ప్రత్యర్థుల పట్ల హెచ్చరికగా ఉండాలి. ఆరోగ్య సంబంధం చిన్న పెద్ద ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా చర్మము లేదా జీర్ణ వ్యవస్థ సంబంధించినవి ఎదుర్కోవచ్చు. పని స్థలంలో ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది. కానీ మీ నైపుణ్యం ద్వారా విజయం సాధించవచ్చు. రుణం ఇచ్చిపుచ్చుకోవడం నుండి కొంచెం దూరంగా ఉండండి. సింహరాశి బుధగ్రహం 5వ భావంలో ఉన్నాడు. ఈ స్థితి మీకు సృజనాత్మక వైపు మరియు మేధస్సును పెంచుతుంది. మీరు కళ, రచన లేదా షేర్ మార్కెట్లో సంబంధించిన వారైతే ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మధురత ఉంటుంది. సంతానం వైపు నుండి శుభవార్తలు లభించవచ్చు. విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుంది. కన్యా రాశి వారికి బుధగ్రహం 4వ భావంలో ఉంటుంది. ఈ సమయం సుఖ సౌకర్యాలతో పెరుగుదల కలిగించేది. మీరు కొత్త వాహనం లేదా భూమిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేయవచ్చు. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి మరియు ఇంటి వాతావరణం సుఖదాయకంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీరు బలమైన స్థానంలో ఉంటారు మరియు మానసిక శాంతిని అనుభవిస్తారు. తులారాశి వారికి బుధగ్రహం 3వ భావంలో ఉంటుంది. ఈ గ్రహం మీరు ధైర్యం మరియు పరాక్రమంలో పెరుగుదల తీసుకొస్తుంది. తోబుట్టువులతో అంటే తమ్ముళ్ళు కానీ చెల్లెలతో సహకారం పెరుగుతుంది. కమ్యూనికేషన్ మరియు మీడియా సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం సుఖదాయకంగా ఉంటుంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మీ నిర్ణయాలు భవిష్యత్తులో విజయాన్ని సూచిస్తాయి. వృశ్చిక రాశి బుధగ్రహం 2వ భావంలో ఉన్నాడు. ఈ సమయంలో మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీ మాటలో సౌమ్యత వస్తుంది. దీని ద్వారా మీరు ఇతరులను ప్రభావితం చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి. ధనురాశి బుధగ్రహం స్వంత రాశి, ధను ధనురాశి కాబట్టి ఇప్పుడు ఇది 1వ భావన. బుధుడు 1వ భావంలో ఉన్నాడు. మీ వ్యక్తిత్వంలో మెరుగుదలకు దిద్దుబాటు ఉంటుంది. మీ నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం మెరుగుపడుతుంది మరియు మీరు తార్కికంగా ఈ విషయాన్ని చెప్పగలుగుతారు. అతి ఆత్మవిశ్వాసం నుండి అతి ఆత్మవిశ్వాసం తగ్గించుకోండి. తలనొప్పి వంటి సమస్య ఉండవచ్చు. గౌరవం, సన్మానం లభిస్తాయి. మకర రాశి ఈ రాశి వారికి బుధగ్రహం 12వ భావంలో ఉన్నాడు. విదేశాలకు సంబంధించిన పనుల నుండి లాభం కలిగించవచ్చు. కానీ ఖర్చులలో అకస్మాత్తుగా పెరుగుదల ఉండవచ్చు. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిద్రలేమి లేదా ఒత్తిడి పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి యోగా మరియు ధ్యానం సాయం తీసుకోండి. ఉద్యోగ రంగంలో మార్పు ప్లాన్ చేస్తుంటే కొంచెం ఆగిపోవడం మంచిది, అంటే వేచి చూడడం మంచిదండి. కుంభరాశి వారికి బుధగ్రహం 11వ భావం ఉన్నాడు. ఈ స్థితిలో మీ ఆదాయ వనరులలో పెరుగుదలను తీసుకొస్తుంది. మీ మహత్వాకాంక్షలు నెరవేరుతాయి మరియు మీ సోదరీమణులు అంటే అన్నలు కానీ చెల్లెలు కానీ సహకారం లభిస్తుంది. సామాజిక వలయంలో మీ చురుకుదనం పెరుగుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వారు భవిష్యత్తులో లాభకారిగా నిరూపమవుతారు. పెట్టుబడి నుండి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారికి బుధగ్రహం 10వ భావంలో ఉన్నాడు. పని స్థలంలో మీకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది మరియు ప్రమోషన్లో యోగాలు ఉన్నాయి.
మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిగిలిన కుటుంబ జీవనం సుఖదాయకంగా ఉంటుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.